ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 38వ అధ్యాయం నేర్చుకున్నాం. ఇదిగో ఈ ఆదికాండం 38వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనం మొత్తంగా యోధా గురించే చూస్తాం. ఈ యోధా ఎవరు అంటే యోధా యాకోబుకు పుట్టిన 4వ కొడుకు. ఈ అధ్యాయం మొదట్లో చూస్తే యోధా తన సహోదరులను విడిచి తన స్నేహితుడైన హీరాతో వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఈ హీరా ఒక అదుల్లామీయుడు. ఇదిగో ఇక్కడికి వచ్చాక యోధా ఓ కానానీయురాలతో పోతే ఆమె ఇతనికి 3 కుమారులను కంటది. వాళ్ళ ఏరు, ఓనాను, అలాగే షేలా. యోధా తన పెద్ద కుమారుడైన ఏరుకు తామారు అనే ఒక స్త్రీనిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఏరు దేవుని దృష్టిలో చెడుగా ప్రవర్తించడాన్ని బట్టి దేవుడు ఏరును ముత్తుతాడు. దాన్ని బట్టి అతను మరణిస్తాడు. ఆ కాలంలో ఉన్న కట్టడ ప్రకారం ఎవరైనా ఒక సహోదరుడు బిడ్డలు లేకుండా చనిపోతే ఆ వ్యక్తి యొక్క సహోదరుడు తన భార్యను వివాహం చేసుకుని వీరికి పుట్టిన మొదటి సంతానం తన సహోదరుడి పేరు మీదుగా స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. ఇది ఆ కాలంలో ఉన్న కట్టడ. దాని ప్రకారం యోధా తన 2వ కుమారుడైన ఓలాను తామార్కిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఈ ఓనాను కూడా దేవుని దృష్టికి చరిత్రనం చేయడం వల్ల ఓనాను కూడా మరణిస్తాడు. ఇప్పుడు మిగిలిపోయింది షేలా. అయితే యోధాకు భయం వేస్తుంది. షేలాను కూడా తామార్కిచ్చి వివాహం చేస్తే ఎక్కడ మరణిస్తాడు. అందును బట్టే అతడు తామార్తో అంటాడు, అమ్మ షేలా ఇంకా చిన్నవాడు, అతడు పెద్దవాడు అయ్యాక నీకు వివాహం చేస్తాను, అప్పటి వరకు నీ తండ్రి అంటే విధవరాలుగా ఉండడు. మీకు తెలుసో తెలీదో ఆ కాలంలో విధవరాలుగా ఉండడం అంటే బహు దుర్భరమైన జీవితం గడపడం. తల్లిదండ్రులు ఆమెను పోషించాలి. అలా పోషించడాన్ని వాళ్ళ భారంగా ఫీల్ అవుతారు. ఆమెకి ఏ హక్కులో ఉండదు, ఏ స్వాస్థ్యమో ఉండదు. ఆమె జీవితం అంతా చీకట్లోనే గడపాలి. వివాహం చేసుకునే వరకు అలాగే ఉండాలి. ఇదిగో తనను విడిపించడానికి తన భర్త తరపు నుంచి ఎవరు రాకపోతే ఆమె జీవితం ఇంకా అలాగే ముగిసిపోతుంది. చీకట్లో 4 గోడల మధ్య అందరి మధ్య అవమానాలు భరిస్తూ. అయితే తామర గ్రహించింది, షేలా పెద్దవాడు అయినా సరే యోధా కావాలనే తనకు షేలాను వివాహం చేయడం లేదు. వివాహం చేస్తేనే ఆమె ఈ దుర్భర స్థాయి నుంచి బయటకు వస్తుంది. తనకు కుమారుడు కలిగితే ఆ కుమారుడు తన భర్త స్వాస్థ్యాన్ని పొందుకుని తను పోషిస్తాడు. తనకు జీవితంలో మరలా ఆశలు వస్తాయి. అయితే అవేమీ ఒక జీవితంలో కనిపించలేదు. ఇదే సమయంలో యోధా కూడా తన భార్యను పోగొట్టుకుంటాడు. అప్పుడే అతను తిమ్నాతుకు కూడా వెళ్తాడు. ఆ తిమ్నాతుకు వెళ్ళినప్పుడు అతని మనసులో ఒక వక్రబుద్ధి పడుతుంది. నా భార్యను పోగొట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను సంతృప్తి చెందాలని వ్యభిచరిద్దాం అనుకుంటాడు. అదే సమయానికి తామారు కూడా విషయం గ్రహించి తానే ఒక వేశ్యల వేషం వేసుకుని యోధాతో పోతుంది. అయితే తామారు చేసింది తామారు దృష్టిలో తప్పు కాదు. ఎందుకంటే తన దేశంలో ఉన్న కట్టడాన్ని బట్టి భర్త చనిపోతే భర్తకు స్వాస్థ్యం ఇవ్వడానికి భర్త సోదరులే కాదు, భర్త మామ కూడా సహాయపడవచ్చు. భర్త మామ ద్వారా కూడా బిడ్డలు కనవచ్చు. అది ఆమె దేశంలో ఉన్న కట్టడం. కానీ యోధా విషయంలో తప్పు. ఆ విషయం తెలియకనే అతడు తామరతో పాపం చేస్తాడు. ఆ తర్వాత తామరు పాపం చేసిందని, జారత్వం చేసిందని ఆమెను చంపివేద్దాం అనుకునేసరికి విషయం గ్రహించి ఇది నేనే చేశానని పశ్చాత్తాపడతాడు. అప్పుడు తెలుసుకుంటాడు, ఓహో తామర దృష్టిలో తామరు చేసిన తప్పు కాదు, నేనే ఆమెను విధవగా చేసి ఆ విధంగా శూన్యంలోకి నెట్టేశాను. ఆమె ఆ శూన్యంలోంచి బయటపడాలనుకున్నాను, కానీ నా దృష్టి మందగిలింది. నేనే వ్యభిచారం చేద్దాం అనుకున్నాను, నేనే ఆమెను శూన్యంలో ఉంచేద్దాం అనుకున్నాను. నా వైపు నుంచి ఆయన తప్పులు జరిగాయని అతడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. ఆ తర్వాత తామరు 2 బిడ్డలు కంటితే వాళ్ళే పెరేసు, జరాహు. ఇలా ఆదికాండం 38వ అధ్యాయం ముగించబడుతుంది. ఇదిగో ఈ ఆదికాండం 38వ అధ్యాయంలో మనం ఈరోజు ఆదికాండం 38:26 వచ్చింది నేర్చుకున్నాం. దాంట్లో ఎలా ఉంటుంది, యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడూ ఆమెను కోరలేదు. చూసారా, యోధా ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. నేనే పాపిష్టివాడిని, ఆమె నీతిమంతురాలే. నేనే ఆమెను శూన్యంలో ఉంచేద్దాం అనుకున్నాను. నేనే నా కుమారుడిని వయసు వచ్చినా సరే ఆమెకి ఇవ్వలేదు. తప్పంతా నా వైపు నుంచి ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే నేనే వ్యభిచార బుద్ధితో అక్కడికి వెళ్ళాను. ఆ తిమ్నాథ్ అనే ప్రాంతానికి తప్పు నాలోనే ఉంది అని యోధా గ్రహించాడు. పశ్చాత్తాపడ్డాడు. మరలా తాను చేసిన తప్పు వైపు తిరగలేదు. ఇదిగో అతను తీసుకునే ఈ డెసిషన్, అతను పడిన ఈ పశ్చాత్తాపం అతని జీవితాన్ని మార్చేసింది. ఇది ఈరోజు అదే విషయాన్ని ధ్యానించుకుందాం. మొదటికి ఆదికాండం 38వ అధ్యాయం
మనకు విషయం చెప్తుంది. ప్రతి వ్యక్తి పాపం చేసిన వాడేను. అవును, భూలోకంలో ఉన్న అందరూ పాపం చేసిన వారే, ఎవరైనా సరే. అదే విషయం యోధాకు కూడా వర్తిస్తుంది. యోధా కూడా పాపం చేశాడు. ఎన్ని విధాలుగా అంటే, మొదటగా తన సహోదరులను విడిచి వెళ్ళిపోవడం అతను చేసిన మొదటి పొరపాటు. అన్యురాలైన కానానీయురాలను వివాహం చేసుకోవడం అతను చేసిన రెండో తప్పు. ఇదిగో తన కోడలు విధవరాలుగా ఉంటే ఆమెను నిత్యంగా చీకట్లో ఉంచేయాలనుకోవడం అతను చేసిన మూడో తప్పు. తన భార్యను పోగొట్టుకుని వ్యభిచారం చేద్దామని వెళ్ళకుండా స్థలానికి వెళ్ళడం అతను చేసిన నాలుగో తప్పు. ఇలా అతడు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు తెలుసో తెలీదో, ఇదే తిమ్నాత అనే ప్రాంతాన్ని మనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూడవచ్చు. అక్కడ దేవుడు ఒక ప్రణాళిక తయారుపరుచుకుని తనను ఈ భూలోకంలోకి రప్పించిన సంసోన్ తిమ్నాతుకు వెళ్ళే ఒకతిని చూసి తన జీవితాన్ని అంతటినీ నాశనం చేసుకుంటాడు. ఇదిగో అలాంటి ప్రాంతానికి యోధా కూడా వెళ్ళి అక్కడ వ్యభిచారం చేద్దాం అనుకున్నాడు. ఇలా యోధా తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చాడు. కానీ అతడు తప్పులు చేసి అదే తప్పులో మునిగిపోయి ఉండిపోలేదు, కానీ తన తప్పులన్నింటినీ గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. అవును, ఈ అధ్యాయం మొదటగా మనం చెప్పేది మనం అందరం తప్పులు చేసిన మనం, మనందరికీ గతాలు ఉన్నాయి. దేవుళ్ళలోకి మనం వస్తే దేవుడు మనకు క్షమిస్తాడని. అయితే దేవుళ్ళలోకి రాకముందు మనందరికీ ఒక గతం ఉంది, మన జీవితంలో పొరపాట్లు ఉన్నాయని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక రెండవదిగా, మనం ఎంత పాపంలో ఉన్నా మన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే, పశ్చాత్తాపడితే, దేవుని సన్నిధికి వస్తే ఆయన క్షమిస్తాడు అని చెప్పి అదే విషయాన్ని యోధా నుంచి చూడవచ్చు. యోధా తన పాపానికి పశ్చాత్తాపడ్డాడు. దాన్ని బట్టి దేవుడు అతను క్షమించాడు. క్షమించి అతనికి మరో అవకాశం ఇచ్చాడు. మీరు కానీ చూస్తే మొదటి యోహాను పత్రిక 1:9 ఎలా ఉంటుంది. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మన పాపం మనం ఒప్పుకొని విడిచిపెడితే మనల్ని మన ప్రతి పాపం నుంచి విడిపిస్తాడు. అవును, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన మనల్ని ఎప్పుడైనా క్షమించేవాడు. మనం చేయవలసింది, దేవా నా పాపం ఇది అని గుర్తించి ఆ విషయమే పశ్చాత్తపడి దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టడం. అలా చేస్తే ఎంతటి పాపంలో ఉన్నవాడినైనా దేవుడు విడిపిస్తాడు. యోధా చేసింది అదే. ఇదిగో నేను పాపం చేశాను కదా, ఇంకా అయిపోయింది కదా, సరే నేను దీంట్లోనే కంటిన్యూ అయిపోతాను, ఇదిగో ఇలాగ ఉండిపోతాను అని అతను అనుకోలేదు. అతను పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, మరలా వైపు వెళ్ళలేదు. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఇదే. మనం అందరం పాపం చేసాం, అవును నిజం. కానీ అదే పాపంలో నిలిచిపోదామా, లేదా ఒప్పుకుని దేవుని దగ్గరికి వెళ్దామా? నమ్మండి, ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంటాడు, నేను దాన్ని అంతటిని తుడిచివేస్తాను, నీ పాపాలన్నీ కడిగి వేశాను, నేను నీకు మరో నూతన ప్రారంభిస్తాను. అవును, ఇది అధ్యాయం 3వ విషయంగా మనకు చెప్పేది అదే. దేవుడు ప్రతి ఒక్కరికి మరో అవకాశం ఇస్తాడు. యోధా విషయంలో కూడా దేవుడు అదే చేశాడు. మీరు కానీ గమనిస్తే ఇక్కడ యోధా గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా మాట్లాడుకున్నామంటే, యాకోబుకి జ్యేష్ఠ కుమారుడు రూబేను. అయితే ఈ రూబేను తన తండ్రి అయిన యాకోబు పక్కెక్కి పాపం చేశాడు. అయితే అతడు ఆ పాపాన్ని విషయమే ఇప్పుడు పశ్చాత్తాపలేదు, కనీసం నోరు విప్పి ఒప్పుకొని కూడా లేదు. ఇక తర్వాత వరుసలో ఉన్నది షిమ్యోను, లేవి. వీళ్ళు కూడా షేకెం వారిని నమ్మించి మోసం చేసి హతం చేశారు. ఇలా తమ కోపాన్ని, రౌద్రాన్ని చూపించి నమ్మక ద్రోహం చేశారు. వీళ్ళను కూడా తప్పు ఒప్పుకోమన్నప్పుడు, మీరు తప్పు చేశారు కదా అని యాకోబు అన్నప్పుడు వాళ్ళు సమర్థించుకున్నారు, మా చెల్లికి అలా చేస్తే మేము ఎలా చేయకుండా ఉంటామని. కానీ యోధా విషయానికి వచ్చినప్పుడు యోధా పాపం చేశాడు, తాను చేసిన తప్పును గ్రహించాడు, వెంటనే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మరలా దాని జోలికి పోలేదు. అందుని బట్టే దేవుడు యోధాకు మరో అవకాశం ఇచ్చారు. మరో అవకాశం ఇచ్చారా అంటున్నారు కదా, ఏంటి అవకాశం అనుకుంటున్నారా? దేవుడు యోధాకు ఆ జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదాలన్నింటినీ ఇచ్చేశాడు. ఇదిగో ఈ యోధా వంశం నుంచే దావీదు వచ్చాడు. ఇదిగో ఆ దావీదు గర్భంలో నుంచే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తాను దేవుడై ఉండి మానవులందరినీ రక్షించడానికి ఇదిగో ఈ యోధా నుండి, ఇదిగో ఈ దావీదు నుండి దేవుడు ఈ లోకానికి బయటకు వచ్చాడు. తాను దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. తాను యోధా గోత్రపు రాజసింహంగా బయటకు వచ్చాడు. అందుకనే గుర్తుపెట్టుకోండి, మనం మన పాపంలో నిలిచిపోవడం దేవుడికి నచ్చిన విషయం కాదు. మనం మన పాపాలన్నింటిని ఒప్పుకొని, దేవా తప్పైపోయింది, నన్ను క్షమించు, మరలా దాని జోలికి పోను అంటే దేవుడు మనకు మరో అవకాశం ఇస్తాడు, మరో తరుణం ఇస్తాడు, మరలా ఆశీర్వదిస్తాడు, మరలా మనల్ని నిలబెట్టి తన కొరకు ఉపయోగించుకుంటాడు. అదే విషయాన్ని యోధా జీవితం చూపిస్తుంది.
ఇదిగో మొత్తంగా ఆదికాండం 38వ అధ్యాయం మనకు ఈ 3 విషయాలు చెప్తుంది. అదేంటంటే, మొదటగా మనం అందరం కూడా పాపం చేసిన వారమని మనందరికీ గతం ఉందని. ఇక రెండవదిగా, మనం మన పాపాలని ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడని, మనకు మరో నూతన జీవం ఇస్తాడని. ఇక మూడవదిగా, ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించడం మాత్రమే కాదు, నూతన జీవనం ఇవ్వడం మాత్రమే కాదు, మరలా మనల్ని ఆశీర్వదిస్తాడని, తన చేతిలో బలంగా వాడుకుంటాడని ఈ యోధా జీవితం మనకు చెప్తుంది. మరి ఈరోజు మీరు ఏ పాపంలో చిక్కుపోయారో, ఇక ఇంతే నేను బయటకు రాలేను అనుకుంటున్నారా? ఈ వ్యసనం నుంచి నేను విడిచిపెట్టలేను అనుకుంటున్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాను. విడిచిపెట్టి నా దగ్గరికి రండి, మీ తప్పంతా నా దగ్గర ఒప్పుకోండి. దాన్ని విడిచిపెట్టడానికి మీకు నేను శక్తిని ఇస్తాను. అలాగే మీకు మరో నూతన తరం ఇచ్చి మరలా ఆశీర్వదించి నా చేతిలో వాడుకుంటానని దేవుడు మీతోనే చెప్తున్నాడు. మరి అదే పాపంలో కొట్టుమిట్టాడుతూ అయిపోయిందిలే ఇంకెలాగే ఉంటాను అంటారా? లేదా యోధాలా, దేవా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, మరలా చేయను, నన్ను క్షమించు అని ఒప్పుకుని విడిచిపెడతారా? నమ్మండి, ఒప్పుకుని విడిచిపెడితే దేవుని మహిమ చేస్తాడు.